ఓనీ ఫంక్షన్ కని పిలిచి ఇంత కన్ఫ్యూజ్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. అసలు ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్సా? వామ్మో, మొత్తం అన్ని చూపిస్తాను. అసలు మీరు ఎన్ని కౌంట్ చేయగలిగారో తెలిస్తే లాస్ట్ లో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. వెళ్ళగానే స్టార్టర్స్ గా టైగర్ ప్రాన్ మంచూరియా, అపోలో ఫిష్ సర్వ్ చేశారు. పుచ్చకాయ జ్యూస్, కర్బూజా జ్యూస్ లైవ్ లో చేసిస్తున్నారు. మేము దూరం నుంచి వెళ్ళాం కాబట్టి ట్రైన్ ఫెసిలిటీని బట్టి మండపానికి కొంచెం ముందుగానే చేరుకున్నాం. ఎలాగో లంచ్ సెక్షన్ మొదలు పెట్టడానికి ఇంకా గంటన్నర టైం పడుతుంది. ఈ లోపు ఒకసారి డైనింగ్ హాల్ ఎలా ఉందో ఒక లుక్ వేసి వద్దామని వెళ్ళానండి. ముందుగా నాన్ వెజ్ డైనింగ్ హాల్ చూసి వద్దాం పదండి. అసలు ఆ డైనింగ్ హాల్ ఎంత పెద్దదిందిరా నాయన. వామ్మో, దానికి తగ్గట్టే అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒకటా రెండా ఎన్నెన్ని లెక్క పెడతాను చెప్పండి. టైం అయితే సర్వింగ్ స్టార్ట్ చేయడానికి స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. సండే రోజు పొరపాటును కూడా వెజ్ మొహం చూసే టైప్ కాదు మనం. అయినా ఏం పర్లేదు. ఈ రోజు వెజ్ సెక్షన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడడానికి వెజ్ డైనింగ్ హాల్ కి వెళ్ళాను. ఈ వెజ్ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదండి. ఏమో అనుకున్నాను గానీ వెజ్ లో కూడా ఇన్ని వెరైటీస్ పెట్టచ్చా అని నాకు ఇప్పుడే అర్థమైంది. సండే కాదు కాబట్టి వీటిని టేస్ట్ చేయలేదు, కానీ నార్మల్ డేస్ లో అయితే కంపల్సరీ ఇవన్నీ నా ఫేవరెట్ ఐటమ్సే. నాకు ఇక్కడ అర్థం కాని ఒక ఐటమ్ ఉందండి, నవరత్నాలు బాయిల్డ్ ఫ్రై అంట. అసలు ఐటమ్ ఏంటో తెలిస్తే మీకు కమెంట్ చేసేయండి. మెయిన్ కోర్స్ లో కూడా బొచ్చుడు వెరైటీలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఇప్పట్లో అయ్యే పంచాయతీ కాదండి. కావాల్సినవన్నీ కడుపు నిండా తిన్న తర్వాత కంపల్సరీ ఉండాల్సిందేంటి, కిల్లీ. కిల్లీలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. పైనాపిల్, ఇలాచి, ఆరెంజ్ అని ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. లంచ్ టైం స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు చేద్దాం డైనింగ్ ఏరియాకి వెళ్ళాం. మళ్ళీ ఇన్ని ఐటమ్స్ పెట్టి అసలు ఏది తినాలా అన్న కన్ఫ్యూజన్ కల్పించారండి నాలో. కన్ఫ్యూజన్ లో కంగారు పడకుండా మన వాళ్ళకి అన్ని ఐటమ్స్ చూపించాలని ఒక ప్లేట్ తీసుకెళ్లి కొంచెం కొంచెం అన్ని పెట్టించుకున్నాను. అలా కొంచెం కొంచెంగా పెట్టించుకున్నా కొంచెం సరిపోలేదండి బాబు. ఏది ఎందులో మిక్స్ అయిపోయిందో కూడా తెలీదు. కడుపు కంటే ముందు కళ్ళు నిండిపోయాయి కాబట్టి కడుపు సగం సాధించేస్తుంది. అన్ని కొంచెం కొంచెంగా టేస్ట్ చేశాను. ఐటమ్స్ అయితే టేస్ట్ అదిరిపోయాయి. మా డాడీ నేను ఫైర్ పాన్ ట్రై చేసాం. ఆఖర్లో ఐస్ క్రీమ్ ఆరగించి ఆత్మారాంని శాంతింప చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.